ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా కూడా మొత్తం కూడా హైప్ అవుతుంది. గత 2 సంవత్సరాలుగా కూడా ఆయన పైన అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి. ఇంట బయట కూడా వివాదాలు ఆయన్ను ముట్టుతున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం ఏదైతే నిన్న అర్ధరాత్రి ఆయన ఇంటి వద్దకు వెళ్లారు, ఒక మహిళతో అక్రమ సంబంధం ఉండడంతోనే తమ తండ్రి తమకు దూరం అయ్యాడంటూ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలిద్దరూ కూడా వాళ్ళు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మనం ఏం జరిగిందనేది చూసాం. అయితే ప్రస్తుతం ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్వల మాధురి గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారు చెప్పండి, మీపైనే ఇలాంటి ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా మీరు దువ్వాడ శ్రీని గారికి ఎందుకు దగ్గర అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యన? దువ్వాడ శ్రీనివారికి నేను దగ్గర అవ్వాల్సి రావడం అంటే చెప్పాను కదా మీకు, అంతా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఈ పిక్చర్ చేసింది మొత్తం అంతా. ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసి మా ఇద్దరికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆవిడే మొత్తం ప్రమోట్ చేసి ఊరంతా ఒక సీన్ క్రియేట్ చేసింది, అంతే తప్పితే మా ఇద్దరి మధ్యలో అలాంటి రిలేషన్షిప్స్ ఏమీ లేవండి. అని ఏ రిలేషన్ లేకుండానే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా ఆయన మీకు ఎందుకు వెన్నుదండుగా ఉండాల్సి వస్తుంది? మీరు పార్టీలోకి వచ్చిన వెంటనే ఎందుకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారు? నన్ను పార్టీలోకి పిలిచిందే వాణి గారండి. పార్టీలోకి పిలిచినప్పుడు ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా జాయిన్ అమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసి నన్ను పార్టీలో జాయిన్ చేసుకుందే వాణి గారు. కావాలంటే క్వశ్చన్ మీరు వాణి గారికి అడగొచ్చు. మేము వాణి గారిని అడిగాము, వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడాము. వాళ్ళు అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి, లిటరల్ గా మా తండ్రి మమ్మల్ని దూరం చేసింది మాధురి గారు అని చెప్తున్నారు. మీ పైన ఇంత ఆరోపణలు వస్తున్నాయి, మీకు కూడా ఫ్యామిలీ ఉంది, మీరెందుకు ఇలా ఇటు సహజీవనం అనొచ్చా ఏమనొచ్చా ఆయనతో పాటు కలిసి తిరుగుతున్నారు, గుడ్లకి వెళ్తున్నారు అని తెలుస్తుంది. ఏంటి పిల్లల నుంచి వేరు చేస్తే వేరైపోయినంత చిన్న పిల్లడేం కాదండి ఎమ్మెల్సీ గారు. అతను ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, ఒక స్టేట్ పొలిటీషియన్. అతనికి అన్ని మంచి చెడు అన్ని తెలుసు. ఎవరిని ట్రాప్ చేసి ఎవరిని దూరం చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అసలు నేను ఎవరో తెలియదని చెప్పిన ఆవిడకి మీకు ఈరోజు ప్రూఫ్స్ తో సహా నేను చూపించాను. ఆవిడ అన్ని తెలిసే ఆవిడకి రాజకీయాల్లో టికెట్ కోసం చేసిన ఇష్యూ అండి ఇది. అంటే తన టికెటే తన భర్తకి నేను ఇచ్చాను, త్యాగం చేశాను, మా ఫ్యామిలీలో ఆమె చిచ్చు పెట్టిందని చెప్పి మీ పేరు చెప్పారు. అసలు ఇప్పుడు మీ బంధం ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది, అసలు మీ భవిష్యత్తు ఏమిటి? ప్రెసెంట్ అయితే తను నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటున్నారు. మా ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. తర్వాత ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ ఎలా అవుతుందో నాకు తెలియదు. ప్రెసెంట్ అయితే తను ఒక మంచి ఫ్రెండ్ నాకు. ఇప్పుడు మీ భర్త ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో పాటు మీ రిలేషన్ అనేది ఎలా ఉంది, అసలు వాళ్ళేమనుకుంటున్నారు ఏంటి? ఈ రోజు ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల నా పిల్లలు చాలా సఫర్ అయ్యారు. మరి ఆవిడకే తెలియాలి ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారో, ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో, ఒక సాటి మహిళగా ఇంకొక మహిళని ఎందుకు ఇలా కించపరిచేటట్టు మాట్లాడుతున్నారో ఆవిడకే తెలియాలి. ఇది ఆవిడకే వదిలేస్తున్నారు. ఇప్పుడు శ్రీని గారు ఏమంటున్నారు మేడం? మీతో ఈ శ్రీని గారు ఏం చెప్తున్నారు, ఏం భరోసా ఇస్తున్నారు? లేకపోతే ఇప్పుడు ఫ్యామిలీకి అటు చెప్పలేక ఇటు చెప్పలేక సతమతం అవుతున్నారు? అసలు శ్రీని గారు ఈ అన్ని విషయాలు రేపు మీకు అంతా క్లియర్ గా రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ అన్ని విషయాలు క్లియర్ గా చెప్తారండి. అసలు మీ భవిష్యత్ ఏంటి మేడం? ఈ శ్రీని గారితో ఉంటారా? అసలు ఏంటి మీరు ఏంటి ప్రెసెంట్ అయితే ఇప్పుడు శ్రీని గారితో నేను ఉంటున్నాను. ఫ్యూచర్ లో ఇంకేమవుతుందో తెలియాలి. ఈ బంధాన్ని ఏమంటారు మేడం? అసలు ఇది ఒక ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఎలాంటి ఫ్రెండ్షిప్? బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. అంటే ఒకరి కష్టాల్లో ఒకరు చూసుకునే వాళ్ళు అనుకోవచ్చు. అంటే మీకు కష్టాల్లో తోడుగా నేను, నా కష్టాల్లో తోడుగా అతను ఉండే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. మీకు ఇప్పుడు ఏం కష్టం ఉంది మేడం? మీరు అన్ని రకాలుగా ఒక డేరింగ్ ఉమెన్ గా ఉన్నారు. ఆ డేరింగ్ ఉమెన్ గా ఉన్న నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకి ఇచ్చిందే వాణి గారండి. చాలా రప్చర్ చేశారు ఫ్యామిలీని అంతా. చాలా ఇది మొత్తం అంతా ఫ్యామిలీని ఖరాబ్ చేసేసింది మొత్తం అంతా. సో ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటికీ ఆవిడే రీజన్. రేపొద్దున నా పిల్లలకి నాకు ఏమైనా కూడా అన్నిటికీ ఆవిడే రీజన్ అండి. ఇప్పుడు మీ పక్షానే ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉంటారని మీరు భరోసాగా చెప్తున్నారు. ఇప్పుడు రేపు ఆ ఫ్యామిలీ ఆరోపణలు నిజమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మీరు వాళ్ళు కలిసే ఉండబోతున్నారు, సహజీవనం చేయబోతున్నారు అనే దాన్ని, అది రాజకీయంగా దువ్వాడకి మైనస్ గా మారదా? రాజకీయంగా ఎందుకు మైనస్ అవుతుందండి? రాజకీయం అనేది వేరు, పర్సనల్ లైఫ్ అనేది వేరు. పర్సనల్ లైఫ్ ని రాజకీయ లైఫ్ ని ఎవరు కూడా లింక్ చేయాల్సిన అవసరం లేదండి. రాజకీయం అంటే ప్రజలకి ఇబ్బందుల్ని చూస్తున్నారా, ప్రజల్ని ఎలా చూస్తున్నారా అనేది రాజకీయం అండి. పర్సనల్ లైఫ్ ని రాజకీయంగా ఎవరు కూడా లింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మేడం? దువ్వాడ మీరు కలిసి ఉంటున్నారా, అసలు వేరుగా ఉంటున్నారా ఏంటి? నేను చెప్తున్నాను కదా, శ్రీకాకుళం, నాకు వైజాగ్ లో ఇల్లు ఉంది, వైజాగ్ లో ఉంటాను. శ్రీకాకుళంలో ఉంటాను, టెక్కల్లో ఇల్లు ఉంది. నాకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటానండి నేను. ఓకే, ఇప్పుడు ఆయనతో అయితే మీరు కలిసి లేరు ప్రస్తుతానికి అయితే, మీరు ఉన్నారు. మీకు అసలు ఏంటి, మీ ఇద్దరు కలిసి ఉన్నారా? అదే చెప్తున్నా, కలిసి ఉండాలంటే రేపు అన్నిటికీ శ్రీని గారు మీకు రేపు ప్రెస్ మీట్ పెట్టి అన్ని చెప్తారండి. ఓకే, మీరు ఇటు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు?
ప్రజలకు నేను చెప్పేది ఒకటే అండి, దువ్వాడ వాణి గారు వాళ్ళ పిల్లలు నా మీద చేసిన ఎలిగేషన్స్ అని ఫాల్స్ ఎలిగేషన్స్, అది ఒక్కటే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఆవిడ చెప్పిందంతా పచ్చి అబద్ధం. ఆవిడ ప్రతి పిన్ టు పిన్ ఆవిడ పిల్లలు చెప్పిందంతా అబద్ధం. అదేది ప్రజలు నమ్మకూడదని చెప్తున్నాను. ఇప్పుడే మీకు అందరికీ ప్రూఫ్ తో సహా చూపించాను, అదే నిజం. ఓకే, ఇది ముఖ్యంగా ఏదైతే దివల మాధురి చెప్తున్నారు, ముఖ్యంగా ఏదైతే దువ్వాడ వాణి గారు ఆరోపణలు చేయడం బట్టే నా లైఫ్ రోడ్డు మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నేను దువ్వాడకి దగ్గరయ్యాను, ఆయన నాకు స్నేహితుడు అని చెప్తున్నా. అయితే భవిష్యత్తు ఏం కాబోతుందో, ఎలా ఉండబోతుందో ఏంటనేది మాకు తెలియదు, ఏం కాలమే నిర్ణయిస్తుందని అయితే ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.